ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పేర్ని నాని పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్కి వేశారు ఆయన. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పేర్ని నాని పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఏం జరగబోతోంది? A1గా ఉన్న సుహాస్ని ఆవిడకి బెయిల్ దొరకడం మనం చూసాం. అలాగే A2 నుంచి A5 వరకు ఉన్న వాళ్ళని రిమాండ్కి తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి దీని గురించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ తనపైన నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు, తనపైన అక్రమంగా కేసు బనాయించారు, రాజకీయ కక్షతోనే ఈ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా షరతులు కనుక కోర్టు విధిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాను. కాబట్టి తనపైన విధించిన కేసులో నమోదు చేసిన కేసులో ఖచ్చితంగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మధ్యాహ్నం 2:15 తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. హరి, ఓకే.